అదానీ వ్యవహారంలో ఏపీలో రాజకీయ మంటలు రాజేస్తోంది. గురువారం జగన్ అదానీ ఇష్యూ గురించి క్లారిటీ ఇవ్వగా తాజాగా జగన్ సోదరి షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. అదానీ వల్ల లబ్ధి జరగలేదా అని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడంలో జగన్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఆయన సోదరి షర్మిల సెటైర్లు వేశారు. శాల్వాలు, సన్మానాలు, అవార్డులు కోరుకునే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2021 మే నెలలో సేకి వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా 2.14 పైసలు ఉంటే తమరు 2.49 పైసలకు కొన్నందుకు శాల్వల్ కప్పాలా? అదానీ వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర 1.99 పైసలకే కొంటే అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి 2.49 పైసలకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా? అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా అని షర్మిల ప్రశ్నించారు. ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడా ఇక్కడా లేకుంటే గుజరాత్కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి 1.99 పైసలకు అదానీ ఎందుకు ఇవ్వలేదు? 2.49 రేటుకు మీరెందుకు ఒప్పుకున్నారు? ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్టంగా యూనిట్ 1.70 పైసలు పడతాయని మీ హయాంలోనే ఇంధన శాఖ చెప్తుంటే ఎటువంటి ఛార్జీలు లేవని చెప్పే మీ మాటలు అబద్ధం కాదా? ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా? దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని షర్మిల ఛాలెంజ్ చేశారు. నిజమే, అదానీతో మీ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్ర. అదానీ కలవడం ఒక చరిత్ర. 1750 కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడం చరిత్ర. ఎవడూ కొనేందుకు ముందుకు రాని విద్యుత్ను బంపర్ ఆఫర్గా ప్రకటించుకోవడం చరిత్ర. గంటల్లోనే క్యాబినెట్ పెట్టడం చరిత్ర. ప్రజా అభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చరిత్ర. అదానీ కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం కూడా చరిత్ర. ఒక వ్యక్తి సర్వ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల నెత్తిన 1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్ర. ప్రపంచం మొత్తం ఇప్పుడు తమరి అవినీతి గురించి మాట్లాడుకోవడం మీ గొప్ప చరిత్ర. భూగోళం అవినీతి పరుల జాబితాలో మీ పేరు చేరడం మీకు పెద్ద చరిత్ర అని ఎద్దేవా చేశారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లో నా పేరు ఎక్కడుందని బుకాయించే జగన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు మీరు కారా? ఆ కుర్చీలో మీరు కాకుండా మిమ్మల్ని నడిపించే వాళ్ళు కూర్చున్నారా? ఇదేం ఆఫ్ బెస్ట్ నాలెడ్జ్? ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం? మీరు అవినీతి చేశారని చెప్పింది మేం కాదు, అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు, FBI, SEC స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయి. సోలార్ పవర్ ఒప్పందాల్లో 1750 కోట్లు ఏపీ చీఫ్ మినిస్టర్ కి ఇచ్చారని తమ దర్యాప్తులో కుండబద్దలు కొట్టాయి. వివిధ సోర్స్ల నుంచి సాక్ష్యాలు, ఆధారాలు సమీకరించామని రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నాయని షర్మిల స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు PPL చేసుకుందని 35,000 కోట్ల భారం వేసిందని చెప్పే మీరు అధికారంలోకి వచ్చాక గాడిదలు కాశారా? టెండర్లు రద్దుతో ఎందుకు సరిపెట్టారు? ఎందుకు విచారణ జరిపించలేదు? లాంగ్ స్టాండ్ ఒప్పందాలతో నష్టమని తెలిసి అదానికి 25 ఏళ్లు రాష్ట్రానికి తాకట్టు పెట్టినప్పుడే మీకెంత ముట్టాయో అర్థమవుతోంది. గంగవరం పోర్ట్ను అడ్డికి పావుసేరు లెక్కన 640 కోట్లకు అమ్మినప్పుడే మీ ముడుపుల బంధం ఏపాటిదో తెలిసిపోయింది. రాష్ట్రాన్ని బ్లాంక్ చెక్కుల అదానికి కట్టబెట్టినప్పుడే మీ వాటాల సంగతి తెలిసిపోయిందని విమర్శలు గుప్పించారు. నిజంగా అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, అదానీతో రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేయండి. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సవాల్ను స్వీకరించాలని షర్మిల ట్వీట్ చేశారు.